అయోధ్య రామాలయం వైభవంగా ప్రారంభం కావడం, గొప్ప సెలబ్రిటీలు అక్కడికి హాజరు కావడం, అదంతా కూడా గొప్ప ఈవెంట్‌గా మనం చూసాము ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు మనము ఆ గుడి చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలేమిటి, వాటి పర్యవసానాలేమిటి అనేది చూద్దాము. నాకు 2 విషయాలు ఇక్కడ ఈ మధ్య ఆసక్తిని కలిగించాయి. ఒకటి, అయోధ్యలో ప్రారంభం కావడానికి అయోధ్య రామాలయము ఆహ్, ఆహ్, హ్మ్, ప్రాణప్రతిష్ఠ జరగడానికి సుమారు ఒక 15 రోజుల ముందే ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు గుజరాత్‌లోని అనేక ఆలయాలని సందర్శించారు. సందర్శించి ఆ ఆలయ గోపురాల గురించి చెప్తూ, అవి ఒక లాయర్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, సాధారణ జనం కావచ్చు, అందరినీ కలిపి ఉంచే లక్షణాలు ఉన్నాయి. దానిలో న్యాయం ఉంది. న్యాయానికి అంటే సమానత్వానికి సంబంధించిన విలువలు ఉన్నాయని. సమానత్వం అనేది సరే మన విలువల్లో అంటే చట్టబద్ధమైన విలువల్లో ఒకటి, హక్కుల్లో ఒకటి. అందుకని అటువంటి విలువలకి అది సింపుల్‌గా ఉంది అన్నట్టు ఒక న్యాయశాస్త్ర పరిభాషని, మతాన్ని లేకపోతే గుడిని ముడివేస్తూ మాట్లాడడం జరిగింది. దీన్ని కొంతమంది సామాజికవేత్తలు విమర్శించారు. ఇదొక విషయం. ఇలాగ ఒక గుడిని లేకపోతే గుడికి సంబంధించిన దాన్ని ఆధునిక న్యాయ పద్ధతుల్ని ఒకటి చేయవచ్చా అని ఒక ప్రశ్న ఒకటి. లేకపోతే ఆధునిక చట్టాలని లేకపోతే రాజ్యాంగాన్ని లేకపోతే గుడిని ఈ రెండింటిని పోల్చవచ్చా? ఎందుకంటే మతంతో సంబంధం లేకుండా ఏ మతం అంటే అనేక మతాలు ఉన్నాయి దేశంలో. ఏ మతము, ఏ మతాచారాలు అవన్నీ వేరు. న్యాయము, చట్టము అనేవి వీటన్నిటికీ అతీతంగా ఉంటాయి. అవి పనిచేస్తాయని మనం అనుకుంటున్న టైంలో ఒక గుడిని లేకపోతే గుడి గోపురాన్ని చూసి అది దాని న్యాయ వ్యవస్థతో ఒక ప్రధాన న్యాయమూర్తి పోల్చటం దేన్ని సూచిస్తుంది? అక్కడ ఫోటోలు దిగుతూ అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వడం గుడి దగ్గర దేన్ని సూచిస్తుందని రామచంద్ర గుహ అనేటటువంటి ఒక సామాజికవేత్త ప్రశ్నించారు. ఇదొక విషయం. ఇది సరే. అంటే మనం ప్రధాన న్యాయమూర్తి అంటే అన్నిటికీ అతీతంగా అందరికీ న్యాయం చేసే వ్యక్తిగా భావిస్తారు. ఆయన ఎటువంటి రిలీజియస్ మ్యాన్ కాదు. కానీ అతను రిలీజియస్ టోను, ఒక మతపరమైన టోను అతను టోన్లో మాట్లాడుతున్నాడు అనేది ఒకటి. 2, విచిత్రం ఏమిటంటే మరొక వైపు రామాలయం, అయోధ్య రామాలయం ప్రారంభానికి సంబంధించినటువంటి వివాదం. దానిలో శంకరాచార్యులను పిలవలేదు. శంకరాచార్యులు కొన్ని అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. వ్యక్తం చేస్తే శంకరాచార్యులకి హిందూయిజానికి ఏమి సంబంధం లేదన్నంతగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడడము, వాళ్ళు మేము రామాలయానికి వెళ్ళము, అది రిలీజియస్గా అంటే అది సరైనటువంటి ధర్మం అంటే హిందూ ధర్మాన్ని ప్రతిబింబించట్లేదనడం ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఆలయంలో అంటే రామాలయంలో పూజ ప్రధానంగా ప్రధానమంత్రి, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాగే ఒక దళితుడిని కూడా తీసుకొచ్చారు. కానీ మొత్తం మీద రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయాలు, ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదనొచ్చు, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ రాజకీయ సంస్థ కాదనొచ్చు, కానీ అవన్నీ కూడా ప్యూర్ రిలీజియస్ బాడీస్ కావు. లేకపోతే ఒక శంకరాచార్యులా కానీ, ఒక పూజారిలా కానీ, ప్రధాన పూజారిలా కానీ కాదు. మధ్యలో అసలు ఇంకొకటి, భార్య లేకుండా ఒక వ్యక్తి పూజ చేయకూడదు అని శంకరాచార్యులు అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఎవరో మిశ్రా అని అతను కూర్చోబెట్టి భార్యతో పూజ చేస్తున్నారు. అదేం జరగలేదు. ప్రధానంగా అక్కడ ఉన్నవాళ్ళు రామ జన్మభూమి ట్రస్ట్, లేకపోతే విశ్వ హిందూ పరిషత్తు, లేకపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు, లేకపోతే ప్రధానమంత్రి ఇలాంటి వాళ్ళు ఆ పూజలో పాల్గొన్నారు. అక్కడ పూజారి కూడా అప్రధానమైపోయాడు. పూజారిని కూడా ఒక రకంగా నెట్టివేసినట్టు అయింది, అతని ప్రాధాన్యత నెట్టివేసినట్టు అయిందని కె. శ్రీనివాస్ అనేటటువంటి ఆంధ్రజ్యోతి ఎడిటరు రాశారు. ఇది కొంత ఆసక్తికరం. అంటే దేవుడికి మామూలుగా భక్తుడికి మధ్య పూజారి అడ్డం ఉన్నాడని, అంటే ప్రొటెస్టెంట్లు కూడా అదే అంటారు, మధ్యలో ప్రీస్ట్ అడ్డం ఉన్నాడు. ఈ అనేది పోయి అసలు వీళ్ళిద్దరి మధ్య రాజకీయ నాయకుడు వచ్చాడా అని ఇంకా అది మరి అంటే రాజకీయ నాయకుడే ప్రధానమైపోవడం అక్కడ. ఇప్పుడు సోమనాథ ఆలయాన్ని ప్రారంభించినప్పుడు కూడా నెహ్రూ వెళ్ళలేదు దానికి. ఎవరో పటేల్ వాళ్ళు వెళ్ళారు. ఎంతవరకు వాళ్ళు పాల్గొన్నారు. అది ప్రధానమంత్రి వెళ్ళటం అనేది జరగలేదు. ప్రధానమంత్రి ప్రత్యేకంగా పాల్గొనడం జరగలేదు. లేకపోతే ఇలాంటి సంస్థలు అంటే కొంత రాజకీయంగా ఒక వర్గానికి హిందువులో మరొక వర్గానికో
ఇక్కడ హిందువులు కనుక హిందువులు అనే ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి సంస్థలకు సంబంధించిన బాడీస్, వాటికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా పూజలో పాల్గొనడం, దాన్ని ప్రాతినిధ్యం వహించడం అది పెద్ద విషయము, సెన్సేషనల్ అవ్వడం అనేది అప్పట్లో జరగలేదు. ఎంత అది జరిగిన సోమనాథ ఆలయం మరి నెహ్రూ ఉద్దేశంతో జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ నెహ్రూ పాల్గొన్న టైం మనకి లేదు. అందుకని ఇది ఒక రకంగా రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ సంబంధించినటువంటి బాడీలు లేకపోతే రిలీజియస్ రాజకీయ బాడీలు, దానికి సంబంధించిన సంస్థలు, వాటికి సంబంధించిన వాళ్ళు పాల్గొనడం ఇది జరుగుతుంది. మరోవైపు శంకరాచార్యులు అప్రధానమైపోతున్నారు అక్కడ. అయితే శంకరాచార్యులు నిజంగా కొంతమంది శంకరాచార్యులు లేకపోతేనేమిటి అంటున్నారు, కానీ శంకరాచార్యులను నిజంగా అంగీకరించాలా అక్కర్లేదా అనేది ఒక విషయం. ఎందుకంటే పూరి శంకరాచార్య కూడా దీన్ని వ్యతిరేకించారు. కానీ పూరి శంకరాచార్య ఒకప్పుడు అస్పృశ్యతను సమర్థించారు. గుళ్ళలో గాంధీ పోరాటం చేసేటప్పుడు గుళ్ళలో అసలు గాంధీ గుడికి వెళ్ళేవాడు కాదు, గుళ్ళకి వెళ్ళడం అనేది లేదు. ఒక దేవాలయంలో ప్రవేశం లేనప్పుడు గాంధీ దానికోసం పోరాటం చేసినప్పుడు పూరి శంకరాచార్య కూడా అప్పట్లో వ్యతిరేకించారట. అంటే అస్పృశ్యుల ప్రవేశం కోసం గాంధీ కృషి చేసినప్పుడు ఆ పూరి శంకరాచార్య అప్పుడు వ్యతిరేకించారు. ఇలాగ కొన్ని పాత విధానాలని పూరి శంకరాచార్య సపోర్ట్ చేయడం, చివరికి సత్యసాగమనాన్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కనుక దీన్ని మోడీ వ్యతిరేకించాడు, లేకపోతే ఆ పూరి శంకరాచార్యను పక్కన పెట్టడం ద్వారా ఏదో మేలు జరిగింది అని అనవచ్చా? అలాగ వీళ్ళు ప్రకటించి ఉన్నట్లయితే అదొక రకంగా ఉండేది, అదొక ఆధునికమైన ప్రకటనగా మారేది. అలా కాదు, పూరి శంకరాచార్య అలాంటివి ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు పూరి శంకరాచార్య అనేది ఏమిటంటే అక్కడ ఎవరు శంకరాచార్యులకి తగినంత ఇంపార్టెన్స్ ఉండాలి, లేకపోతే శంకరాచార్యుల పర్యవేక్షణలో లేకపోతే జరగాలనేది ఆయన ఉద్దేశం. అంటే తమ మఠాలు తమ పీఠాలకి తగినంత స్థానం ఉండాలి అని. అసలు జ్యోతిర్మఠ పీఠం అయితే తనని పిలవలేదు, అసలు వాళ్ళు ఆహ్వానించలేదు అనేటటువంటిది. ఈ విధంగా శంకరాచార్యులు అంటే దానికి ఇంకో రకరకాల కారణాలు అబ్జెక్షన్ పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే భార్య అంటే సీతారాముల్ని మనం అంటే సీతాయ పతయ నమః, రాముణ్ణి సీతాపతి, రామాయణానికి కూడా సీతాయనం అని పేరు, అంటే సీతాచరితం అని పేరు అని కూడా వాల్మీకి రాశారు. సీత లేనటువంటి రాముడిని ముందు బాలరాముడినే ప్రతిష్ఠించారు, అంటే మ్యాన్లీ గాడ్ని ప్రతిష్ఠించారు. ఈ మ్యాన్లీ గాడ్ అనే కాన్సెప్ట్ ఆర్ఎస్ఎస్లో కూడా ఉంది, బంచ్ ఆఫ్ థాట్స్లో కూడా వస్తాడు. మ్యాన్లీ అనే రాముడు అంటే ఒక పురుష దేవుణ్ణి ప్రతిష్ఠించడం అనేది అక్కడ ప్రధానం. ఎప్పుడు కూడా రామాలయాలు ఏవి చూసినా ప్రధానంగా ప్రతిష్ఠించేది సీతారాములను ప్రతిష్ఠిస్తారు, కానీ వట్టి రాముని ప్రతిష్ఠించడం నాకు తెలిసి ఇదే ఫస్ట్. ఎక్కడ మనం చూడటం, ఎక్కడ భద్రాచలం చూడండి, ఎక్కడ చూడండి సీతారాములు ఉంటారు. బాలరాముడు ఏంటంటే సెకండరీ, కానీ బాలరాముడిని ప్రస్తుతం ప్రతిష్ఠించడం, లేకపోతే రాముడు మగవాడైనటువంటి ఒకే దేవుడిని రాముడిని ప్రతిష్ఠించడం భార్య లేకుండా అనేది ఇది కొత్త విషయం. ఇవి కూడా విమర్శకు వస్తాయి. అలాగే కాకుండా నిర్మాణం పూర్తిగా కాని దాంట్లో మనము ప్రాణ ప్రతిష్ఠ చేయరాదు, ఇలాంటి చాలా కారణాలు వాళ్ళు ఉన్నటువంటి కారణాలు చెప్తున్నారు. అయితే శంకరాచార్యుల్ని ఇక్కడ మీరు అన్ఇంపార్టెంట్ అన్నట్టుగా వాళ్ళని తీసి పక్కనేయడమే కాకుండా వాళ్ళు హిందూజానికి ప్రాతినిధ్యం వహించడం ఉండడం జరిగింది. ఒకవైపు గుడికి శంకరాచార్యులు దూరంగా ఉంటే ఈ చంద్రచూడు లాంటి వాళ్ళు గుళ్ళ చుట్టూ తిరుగుతూ గుడికి ప్రాధాన్యత ఇవ్వడం. అలాగే ఇప్పుడు రామాలయం దగ్గరికి వచ్చినప్పుడు అంటే వాళ్ళు న్యాయ వ్యవస్థలో సంబంధించిన వాళ్ళు న్యాయ వ్యవస్థ అన్నిటికీ అతీతంగా ఉండాలి, గుడికి ప్రాధాన్యత అక్కడ లేదు. చర్చికి కూడా అంటే అందరూ సమానమైన ఇది, ఒకే దానికి ప్రాధాన్యత ఇవ్వడం న్యాయ వ్యవస్థ చాలా ప్రమాదం అని. ఎందుకంటే అందరినీ ప్రాతినిధ్యం వహించాలి. ఇంకోటి ఏంటంటే ఇది ఎంతైనా వివాదాస్పదమైన గుడి, బాబ్రీ మసీదుని కూలగొట్టి కట్టారు. ఈ టైంలో ఒక చంద్రచూడ్ లాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గుళ్ళ గురించి, గుళ్ళలోనే న్యాయానికి లేకపోతే చట్టాలకి మూలం ఉంది, సమానత్వానికి సౌభ్రాతృత్వానికి అనే మోడర్న్ విలువలకి ఇది ఉంది అనడం అనేది అది కనపడుతోంది ఆ గోపురంలో అనడం, లేకపోతే అలాంటి ఇంటర్వ్యూలు గుడి దగ్గర ఇవ్వడం, గుడి రాజకీయం మొదలవుతున్న సమయంలో ఇవ్వడం అనేది ఇదేని సూచిస్తుంది. అది ఒక రకమైనటువంటి ఫండమెంటలిజాన్ని సూచిస్తుంది. అది ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు అనకూడదు అనేటటువంటి విమర్శ ఒకటి మొదలైంది. మరోవైపు శంకరాచార్యులు లాంటి వాళ్ళని గుడిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఎక్కడ శంకరాచార్య ఎవరికి ప్రాధాన్యత ఉండాలో అక్కడ వాళ్ళకి ప్రాధాన్యత లేకపోవడం, న్యాయ వ్యవస్థలో నిర్లిప్తంగా ఉండవలసిన వాళ్ళు అక్కడ నిర్లిప్తంగా లేరు. ఇక్కడ ఎవరైతే ప్రాధాన్యత గుడి దగ్గర, ఇప్పుడు శంకరాచార్యులు పెద్ద ఎత్తున కనపడవలసింది గుడి దగ్గర, శంకరాచార్యులు కానీ వేరే వాళ్ళు కాదు. కానీ మనకు అక్కడ ఎవరు కనపడ్డారు? ఎక్కువగా సెలబ్రిటీలు కనపడతారు. చిరంజీవిలో లేకపోతే ఆ యానిమల్ హీరో, అదే కంగనా రనౌత్, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనపడ్డారు.
అయితే గుడిలో పూజా స్థలంలో కూడా ఎక్కువగా పొలిటికల్ బాడీకి సంబంధించిన వాళ్ళు కనపడ్డారు. బయట ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనపడ్డారు, కానీ శంకరాచార్యులు వాళ్ళు కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాధాన్యత అంటే రిలీజియస్ లీడర్స్కి ఎక్కడ ప్రాధాన్యత ఉండాలో అక్కడ తగ్గిపోతుంది. రిలిజియన్లోకి న్యాయ వ్యవస్థకు సంబంధించిన రాజకీయ నాయకులు ప్రవేశిస్తున్నారు, రాజకీయ నాయకులే ప్రాధాన్యత వహిస్తున్నారు, రాజకీయ నాయకులకు అన్ని వ్యవస్థలు అనుబంధంగా మారిపోతున్నాయి. అంటే ఈ గుడి రాజకీయం మొదలయ్యేప్పటికీ ప్రధాన న్యాయమూర్తి కూడా గుడి గురించి, గుడిలోనే న్యాయం ఉందని న్యాయ వ్యవస్థలోనో లేకపోతే న్యాయాలయంలోనో కాకుండా ఆలయంలో ఆయన న్యాయాన్ని వెతుక్కుంటుంటున్నాడు. అలాగే గుడుల్లోకి రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోయి పూజారుల ప్రాధాన్యత, లేకపోతే శంకరాచార్యుల ప్రాధాన్యత, వాళ్ళ ధర్మం గురించి ఏం మాట్లాడినా వినయంగా వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన ఏమాత్రం వినయం లేకుండా మీరు పక్కకు తప్పకుండా అనడం, వాళ్ళని పక్కకు తప్పకుండా అనడం, వీళ్ళందరూ జరుగుతుంది. ఇది చాలా ఏం జరుగుతుంది దీని నుంచి అంటే ఒక రకమైనటువంటి రాముడు అనేది ఒక రకంగా ఒక బ్రాండ్ దేవుళ్ళ తయారాడు. ఒక బ్రాండెడ్ అంటే ఒక సరుకుగా తయారు చేస్తున్నారు దేవుణ్ణి. అంటే ఒక రకంగా దేవుడు ఒక వ్యాపారంగా మారిపోతున్నాడు, దేవుడు ఒక సరుకుగా జరుగుతుంది. దీన్ని ఒక రకంగా కమాడిటీ ఫెటిసిజం అని అంటాడు మార్క్స్. అట్లాగా దేవుడు ఒక సరుకుగా మారిపోవడం, ఆ సరుకుగా అంబాసిడర్స్ దాన్ని ప్రచారం చేసే హీరోయిన్లు వీళ్ళు రావటం, ఒక జాతీయ దేవుణ్ణి ఒక ప్రతిష్ఠించడం. అతను మ్యాన్లీ గాడ్, అతను భార్యతో కలిసి ఉండడు, అతను మ్యాన్లీ గాడ్గా ప్రతిష్ఠించడం, ఇది జరుగుతున్నది మనం గమనించవలసినటువంటి విషయం. అది దీని ప్రచారకులుగా మనకి ఈ మోడర్న్గా ఉండేటటువంటి, ఎందుకంటే మనకి ఒక రిచువల్ ఏదైనా మిగిలితే క్రికెట్ రిచువల్గా మిగిలింది, జాతీయ రిచువల్, నేషనల్ రిచువల్ క్రికెట్ అనొచ్చు. క్రికెట్ వచ్చినప్పుడు క్రికెట్ను ఒక దేశభక్తికి సింబల్గా భావిస్తారు. ఇండియా గెలవాలని అనకపోతే అతను దేశభక్తుడు కాదు, ఇండియా గెలవాలని కోరుకునేవాడు దేశభక్తుడు. అందుకని నీ యొక్క భక్తిని ప్రదర్శించడానికి అక్కడ భక్తి అంటే దేశభక్తి, అంటే నేషనాలిటీ మీద భక్తి, అది ప్రదర్శించడానికి అదొక రిచువల్ క్రికెట్. ఇప్పుడు గుడి అనేది, దేవుడు అనేది జాతీయమైనటువంటి, అంటే ఇప్పుడు మతం అనేది జాతీయతని సంతరించుకోవడానికి ఈ రాముడు ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు భద్రాచల రాముడు ప్రసక్తి రాలేదు, భద్రాచల రామాలయానికి కూడా పూజారులకి ఎటువంటి పిలుపు రాలేదని అక్కడ కూడా విమర్శ వచ్చింది. ఎందుకంటే రావాలి కదా, భద్రాచలం రామ కీర్తనలు ఎంత గొప్పవి. అందుకని ఎవరికి ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వాలో అది జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఒక నేషనల్ గాడ్ని ప్రతిష్ఠిస్తున్నారు, నేషనాలిటీతో కూడిన, అది హిందూ నేషనాలిటీని ఎక్స్పోజ్ చేయడం కోసం. అదొక మార్కెట్ టెక్నిక్తో చేస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ ఎలా మార్కెట్తో లింక్ అయిందో ఇక్కడ దేవుడు కూడా క్రికెట్ అనే ఒక మోడర్న్ రిచువల్, అదొక రిలీజియస్ రిచువల్ అనవచ్చు. నేషనాలిటీకి సంబంధించిన నేషనాలిటీ ఒక రిలీజియన్ అనుకుంటే హిందూ నేషనాలిటీ, ఆ రిలీజియస్ రిచువల్ క్రికెట్ అయితే, ఆ రిలీజియస్ నేషనాలిటీకి సంబంధించినటువంటి గాడ్, నేషనల్ రిలీజియన్, హిందూ నేషనల్ రిలీజియన్, దానికి రాముడు, అయోధ్య రాముడు సింబల్ అవుతాడు, భద్రాచల రాముడు కాడు. ఇది ఎందుకంటే ఓ మ్యాన్లీ గాడ్, అతను పాకిస్తాన్కి విరుద్ధంగా లేకపోతే ఒక కమ్యూనిటీకి విరుద్ధంగా ఉండేటటువంటి వేరే కమ్యూనిటీ, అంటే హిందూ ముస్లిం అనేటటువంటి ద్విజా సిద్ధాంతం, ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఒక కొత్త గాడు వస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఎవరు ఏ ప్లేస్లో ఎలా ఉండాలో అనేది పోయి ఒక నేషనల్ రిలీజియన్లోకి అందరూ కూడా కన్వర్ట్ అవుతున్నారు. ఇది అసలు ప్రమాదం. పూరి శంకరాచార్య చేసిన ప్రమాదాల కంటే ఆయన అభిప్రాయాలతో ఇదివరకు కొన్ని అభ్యంతరం కావచ్చు, దాని గురించి గాంధీ కానీ ఇతరులు పోరాడి ఉండొచ్చు, అది వేరే సంగతి. నేను ఇక్కడ శంకరాచార్యులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లేదు, న్యాయమూర్తి న్యాయాలయంలో ఉండాలి, శంకరాచార్యుల ఆలయంలో ఉండాలి, రాజకీయ నాయకులు పార్లమెంట్లో ఉండాలి. వీళ్ళ ప్లేసులు అనేవి తారుమారైపోయి రాజకీయ నాయకుడే అన్నిటినీ మింగేయడము, ఈ హిందూ రాజకీయాలే అన్నిట్లోనూ ప్రాధాన్యత వహించి అవే పైకి రావడము అనేది గడిపడుతుంది. ఒక సరుకుగా, ఒక నేషనల్ కమాడిటీగా రాముడు వస్తున్నాడు. ఇది కొత్త పరిణామం అని చెప్పవచ్చు.